హాయ్ అండి, నేను మీ రూప. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే బటర్ నాన్స్. ఇంట్లో మనం చేసుకుంటే రెస్టారెంట్ కి మించిన టేస్ట్ వస్తుంది. ఇంట్లోనే సింపుల్ గా చాలా తక్కువ టైంలోనే నాన్ స్టిక్ పెనంపై చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే మైదా పిండినే యూస్ చేయాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ని, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 కప్ పెరుగు వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. సో ఇలా చేసుకున్న నాన్స్కి మంచి కాంబినేషన్లో పన్నీర్ మసాలా కర్రీని డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకోవాలి. చపాతీ పిండిలా గట్టిగా కాకుండా ఇలా కొంచెం స్టిక్కీగా వచ్చేలా కలుపుకోవాలి. బయట తిన్నట్లే చాలా చాలా బాగుంటాయి. పిండిని మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి మనకి బటర్ నాన్స్. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ బటర్ని కానీ ఆయిల్ని కానీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే చాలా టేస్టీగా మృదువుగా ఉంటాయి. ఇలా కనీసం 4-5 నిమిషాలు బాగా కలిపామంటే పిండి అనేది సాఫ్ట్గా స్టిక్కీగా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో పిండి రెడీ అవుతుంది. ఇప్పుడు పిండి ముద్ద పైన ఇలా ఈ విధంగా పిండిని చల్లుకుని ఒక తడి క్లాత్ని ఈ విధంగా వేసుకుని 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. పిండి పైన ఇలా తడి క్లాత్ వేయడం వలన పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. 20 మినిట్స్ తర్వాత చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వస్తాయి బటర్ నాన్స్. ఇప్పుడు ఇలా ఈ విధంగా పిండి ముద్దని చిన్న బౌల్లా తీసుకుని పొడి పిండిని ఇలా అప్లై చేసుకుంటూ చేతితో ఇలా ఒత్తుకోవాలి. ఇలా పిండిని ఒత్తుకున్నాక చేతిలోకి తీసుకుని అటు ఇటు వీడియోలో చూపించిన విధంగా చేస్తే ఇలా పర్ఫెక్ట్గా మనకి నాన్ అనేది రెడీ అవుతుంది. చేతితో చేయడం రాకపోతే ఇలా చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు. ఇలా నాన్ ప్రిపేర్ చేశాక ఇంకో పక్కన స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. నాన్కి ఒక పక్క వాటర్ని అప్లై చేసుకుని రెడీగా ఉన్న పెనంపై వాటర్ అప్లై చేసిన వైపు వేసి కాల్చుకోవాలి. ఇలా పైన బబుల్స్లా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఎప్పుడైతే ఇలా బబుల్స్లా వచ్చాయో అప్పుడు చిమటతో ఈ విధంగా పట్టుకుని డైరెక్ట్ ఫ్లేమ్ మీద ఇంకో సైడ్ బాగా కాల్చుకోవాలి. ఒక దగ్గర కాకుండా ఇలా చుట్టూ తిప్పుతూ కాల్చామంటే నాన్ అంతా బాగా కాలుతుంది. ఇలా కాలాక వెంటనే వేరే ప్లేట్లోకి తీసుకుని ఇలా ఈ విధంగా బ్రష్తో మెల్టెడ్ బటర్ని అప్లై చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా బటర్ నాన్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో? తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.